కాజేసిన డబ్బులను తిరిగి చెల్లిస్తారని చెప్పిన తేదీన చెల్లించకపోవడంతో మహిళా సంఘాల సభ్యులు కెనరా బ్యాంక్ కస్టమర్ సర్వీస్ పాయింట్ నిర్వాహకురాలు ఇంటికి తాళం వేసి వేలం వేశారు. ఈ ఘటన నిజామాబాద్ పోతంగల్ మండలం కల్లూరులో చోటు చేసుకుంది. 2 నెలల క్రితం కెనరా బ్యాంక్ సిఎస్పి నిర్వాహకురాలు సంధ్య మహిళా సంఘాలకు సంబంధించిన 45 లక్షల రూపాయలు స్వాహా చేసిన విషయం తెలిసిందే. మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పెద్దల సమక్షంలో సదరు మహిళ తప్పు ఒప్పుకొని తాను స్వాహా చేసిన డబ్బులను నెల రోజుల్లో తిరిగి మహిళా సంఘాల ఖాతాల్లో జమ చేస్తానని బాండ్ పేపర్ రాసిచ్చింది. ఆ సమయంలో మహిళా సంఘాల సభ్యులు శాంతించారు. కానీ ఇచ్చిన గడువు దాటి 2 నెలలు అవుతున్నా డబ్బులు జమ చేయకపోవడంతో మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు కలిసి సిఎస్పి నిర్వాహకురాలు సంధ్య ఇంటికి తాళం వేసి బహిరంగ వేలం వేశారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వేలంలో ఇంటిని దక్కించుకున్నాడు. సదరు మహిళ ఇది వరకు 6 లక్షలు జమ చేయగా మహిళా సంఘాల సభ్యులు మొత్తం 20,80,000 రికవరీ చేసుకున్నారు. మిగతా మొత్తాన్ని త్వరలోనే రికవరీ చేస్తామని గ్రామస్తులు తెలిపారు. నెల రోజులు అయింది, 2 నెలలు కూడా అయిపోయింది. 3 రోజుల నుంచి ఒకటే తిరుగు అడుగుతూనే ఉన్నాం. ఏం సమాధానం చెప్పలేదు. ఇంటికి పోయి అడిగితే ఇక ఏమన్నా చేరు, నా దగ్గర ఏం లేవు, ఇల్లు అమ్ముకోరు, ఏదన్నా అమ్ముకోరు అని అన్నాడు. అయితే నిన్న అందుకే అందరం కలిసి ఇల్లుకు బేరం పెట్టినాం. ఆయన 18 లక్షలని ఆయన చెప్పిండు. 14,80,000 అమ్ముడు పోయింది. 6 లక్షలు కట్టింది. మళ్ళీ ఇప్పుడు ఇల్లు అమ్మినాయి 14,80,000 అన్న కదా, అవి 10 రోజులలో వచ్చి గ్రామ గ్రూపులలో గ్రామ సంఘాలు వేసి గ్రూపులకు అవి ఇస్తామని చెప్పారు. నెల రోజులు అయింది, 2 తప్పు కదా. మేనేజర్కి ఏమైనా సంబంధం లేదు, ఎవరికి ఏం సంబంధం లేదు. నేను ఒక్కదాన్ని చేసిన, ఎవరికి కూడా ఏం సంబంధం లేదు. మా సిసి మేడం కానీ, సిఏలకు కానీ, బ్యాంక్ మేనేజర్ కానీ ఎవరికి సంబంధం లేదు. నాకు ఒక్కదానికే తెలుసు. మొన్న బయట పడితేనే 45 lakhs ఉంటుంది. నేను చేశాను కానీ కంపల్సరీ కడతా. మాకు